ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. కీలక నేతలు ఇచ్చిన షాక్. తీవ్ర టెన్షన్‌లో సీఎం. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. సో వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు అనేక మలుపులైతే తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా నేతలు, పార్టీలు మారడం అనేది ఇప్పుడు సామాన్య విషయం అయిపోయింది. ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే గనక పల్నాడు ప్రాంతంలో వైసీపీకి భారీ షాక్ అయితే తగిలిందని చెప్తున్నారు. వివరాలు చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పలువురు ప్రముఖులు టీడీపీ ఇన్ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ప్రముఖ వైద్యులు సింగరాజు సాయికృష్ణ, ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు సయ్యద్ మహబూబ్, అలాగే వైసీపీ యువజన విభాగం పల్నాడు కార్యదర్శి అంకాళ్ల రాంబాబు, వైసీపీ కౌన్సిలర్ గుజ్జర్లపూడి సతీష్, మాజీ ఎంపీటీసీ మిరియాల వెంకటేశ్వర్లు, వైసీపీ సీనియర్ నాయకులు రాయ చంద్రశేఖర్ రెడ్డి, అలాగే గలబా సత్యనారాయణ, కాళహస్తి ఆదాం, మర్రి శ్రీలక్ష్మి సహా మరో 200 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు శనివారం మంగళగిరి జాతీయ కార్యాలయంలో అయితే గనక టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని అయితే చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం మైనారిటీ నాయకులు అచ్చెన్నాయుడిని సత్కరించారు. సందర్భంగా పార్టీలో చేరిన వైసీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన కలయికతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పునాదులు కదులుతున్నాయన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రానికి, ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇక చంద్రబాబు నాయకత్వం కోసం ప్రజలు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నట్లయితే తెలిపారు.